Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఎలా ఉండారు? మీరు బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మొదలత. ఫ్రెండ్స్, ఈ రోజు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలా చేసుకోవాలి మేడం, దాని గురించి కొంచెం చెప్తారా? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే ఎట్లా చేసుకోవాలి అని. తప్పకుండా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. చూడండి, మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉండేది ఇది వరకు. ఇప్పుడైతే మీ సేవా కేంద్రాల్లో రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అయిపోవడానికి 1 మంత్ లోపు గాని 1 ఇయర్ లోపు గాని, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. 1 మంత్ లోపు గాని 1 ఇయర్ లోపు గాని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ని మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి 1A ఈ సర్టిఫికెట్ కంపల్సరిగా ఎనీ ప్రాక్టీస్ మెడికల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు దాన్ని తీసుకొని ఫామ్ ని ఫిలప్ చేసి ఈ రెన్యువల్కి అయ్యే ఫీజు అమౌంట్ కట్టేసి మీరు ఎంచక్క దాన్ని ఫిలప్ చేసేసినట్లయితే పోస్ట్ ఆఫీస్ ద్వారాగా మీ ఇంటికి డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా నేను చెప్పింది? 1A సర్టిఫికెట్ ఎనీ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కి ఎంతైతే అమౌంట్ కట్టాల్సి వస్తుందో దాన్ని పేమెంట్ చేసిన తర్వాత, దీన్ని ఫిలప్ చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వస్తుంది అనమాట. పోస్ట్ ఆఫీస్ ద్వారాగా మీ ఇంటికి వస్తుంది. ఓకేనా? ఇది ఇన్ కేస్ 1 ఇయర్ అయిన తర్వాత అయితే కంపల్సరిగా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఆ డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయితే మాత్రమే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. కొంచెం అశ్రద్ధ చేసిన వాళ్ళకి ఎంత బాధో చూడండి. మళ్ళా డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాలి, పాస్ అవ్వాలి, ఆ ఫీజు కట్టాలి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు కట్టాలి. ఇంత చేసిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి దీని ద్వారాగా మనకు తెలిసింది ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అవ్వక ముందు 1 మంత్ ముందు కానీ 1 ఇయర్ లోపు కానీ మంచి అవకాశం ఉంది. అది మన చేతుల్లో పని కాబట్టి చక్కగా 1A ఫామ్ తెచ్చుకొని మీరు డ్రైవింగ్ అమౌంట్ ఎంత వస్తుందో కట్టుకుంటే మీ సేవల ద్వారా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా, డ్రైవింగ్ టెస్ట్ వెళ్లకుండా ఎంచక్క మీ ఇంటికే పోస్ట్ ఆఫీస్ ద్వారాగా వస్తుంది. ఓకే, క్లారిటీ ఇదన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గురించి. మరైతే ఈ వీడియో మీకే కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఉపయోగపడుతుంది అనుకుంటే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్రా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు నేను చేయగలుగుతున్నా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? దీనికైతే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి లైకుల ద్వారాగా షేర్ అవుతుందన్నమాట. ఇది విషయం. మరైతే మరొక యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.